ఏజ్ కూడా ఏజ్ లిమిట్ వాళ్ళు కూడా ఎవరు మేము ప్రిపేర్ అవ్వాలి, ఎవరు ప్రిపేర్ అవ్వకూడదు అనే ఆలోచన ఒకటి ఉంది. GO31 వర్తిస్తే గతంలో ఉన్న ఏజ్ కంటే ప్రస్తుతం ఉన్న ఏజ్ 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ అవుతుంది. అంటే గతంలో జనరల్ కోటా వారికి 27 సంవత్సరాలు ఉంటే ప్రస్తుతం ఆ GO31 అనేది అమలు అయితే 27+2 కానిస్టేబుల్కి మాత్రమే చెప్పినట్టు అది. అదే ఎస్ఐకి అయితే గతంలో 35 ఉండేది. ఈ GO31 ఒకవేళ అమలు అయితే 35+2 37 ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఉంటుంది. మరియు ఇంకా మిగిలిన ఏజ్ ఏదైతే అంటే క్యాస్ట్ల వైజ్ ఉంటారో వాళ్ళకు ఎక్స్టెండెడ్గా ఏమేమి అవుతున్నాయో అవన్నీ ఉంటాయి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వారు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే ఎవరైతే తమ బాడీని ఇప్పటి నుంచే అనుకూలంగా చేసుకోవాలి, ఈవెంట్స్కు ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఈవెంట్స్కి ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు 1600 మీటర్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయకండి. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు కేవలం మీ బాడీని మోల్డ్ చేసుకోవాలి. ఎక్కడి వరకు? అప్ టు మీరు లాంగ్ రన్ ప్రాక్టీస్ చేయండి. లాంగ్ రన్ అనగా వీక్లీ కనీసం తక్కువలో తక్కువ ఒక 5 km అన్న రన్ చేయండి. మిగిలిన టైం అంటే మామూలు రోజులలో గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు డైలీ 18 నిమిషాల నుంచి 20 నిమిషాలు రన్నింగ్ చేయాలి. అది కూడా మీరు 1600 మీటర్స్ పరిగెడుతున్నట్టు రెగ్యులర్గా పరిగెడితే మోకాల నొప్పులు వస్తాయండి. అలా కాదు, కేవలం 1600 మీటర్స్కి పరిగెడుతున్నాం అనే అంశాన్ని పక్కకు పెట్టి గ్రౌండ్ని మీరు 18 minutes 20 minutes అట్లా పరిగెడతాలి. ఒక వార్మప్ చేసుకుంటే 15 నిమిషాలు వార్మప్ చేసుకుంటే బాడీ అనేది ట్యూన్ అవుతుంది. బాడీ ట్యూన్ అయిన తర్వాత లెగ్స్ అనేది మీకు ఓపెన్ అవుతాయి. లెగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ రన్నింగ్ స్పీడ్ మూమెంట్ పెరుగుతుంది. మీరు వెయిట్ అలాగే ఉంచుకొని నేను రన్నింగ్ చేస్తా అని బండగా పరిగెడతారు. ఊర్లో నుంచి వచ్చినాం, గ్రామాల నుంచి వచ్చామని చాలామంది బండగా పరిగెడతడం వల్ల నీకు నోటిఫికేషన్లో ఏదైనా గతంలో మాదిరిగా అంటే గతంలో ఒకసారి అక్టోబర్లో ఈవెంట్స్ అని పెట్టుకుని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫిబ్రవరిలో పెట్టరు. అట్లాంటి పీరియడ్ వచ్చినప్పుడు ఏదైతే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో మీకు పెయిన్స్ అనేవి ఇంకెక్కువ అవుతాయి. అంటే లేట్ అయితే ఒకవేళ ఈవెంట్స్ లేట్ అయితే బండగా పరిగెడుతున్న వాళ్ళకు అందరూ పరిగెడతారు కానీ అక్కడే వాళ్ళకు పెయిన్స్ అనేవి మొదలవుతాయి. అట్లాంటి మనం ఓవర్కమ్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసినా, ఎంత చదువుకున్నా వాటర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత నీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే రన్నింగ్ చేసేటోళ్ళకు నువ్వు వాటర్ ఎంత ఎక్కువ తాగితే నీకు పెయిన్స్ అనేవి అంత తక్కువ అవుతాయి. ఇంకా గ్రౌండ్ విషయానికి వస్తే మనం ముందు చాలా మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ విషయానికి వస్తే మాత్రం ముందే ప్రిపరేషన్ ఇప్పటికీ స్టార్ట్ చేయకపోయిన వాళ్ళు పక్కా స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఇంకో విషయం ఏం చెప్తున్నంటే, మేము గతంలో కోచింగ్ తీసుకున్నాం, మళ్ళీ కోచింగ్ తీసుకోవాలా అనే అంశం ఎవరైనా అడుగుతున్నారు. దీనికి నేనేమంటున్నానంటే, గతంలో కోచింగ్ తీసుకొని నీకు అవకాశం ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కోచింగ్ వెళ్ళండి. లేదంటే ఏదైనా పర్లేదు, మీకు ఆల్రెడీ చదవడం ఎలాగనే ఒక అవగాహన ఉంది. గతంలో మీరు కోచింగ్ తీసుకురు కాబట్టి ఇప్పుడు కూడా తీసుకునే అవగాహన ఉంది కాబట్టి మీరు ఏదైనా ఒక ఆన్లైన్లో తక్కువ ధరకు వస్తే అది తక్కువ తీసుకోండి. నేను ఇది అని చెప్పను, ఒకరిని ప్రమోట్ చేయదలుచుకోలేదు. ఏది తక్కువ రూపాయలకు వస్తే అది తక్కువ రూపాయలకు వచ్చిందని తీసుకొని మీరు ఇంటి దగ్గరనే ఉంటే ఇంటి దగ్గర ఉండి చదువుకోండి. మీకు అవకాశం ఉంటే అంటే ఆ గ్రామాలలో ఆర్థిక పరిస్థితులు చూసుకొని మీరు ఇంటి దగ్గర ఉండి చదవాలనుకుంటే చదువుకోండి. లేదు ఇంటి దగ్గర లేదు మేము బేర్ చేయగలుగుతాం అనుకుంటే మాత్రం వీలైనంత త్వరగా వచ్చి హాస్టల్ ఉండడమా లేకపోతే రూమ్లో పెట్టుకొని మీరు కోచింగ్ వెళ్ళడం ప్రయత్నించండి. వీలైనంత వరకు మార్క్స్ టెస్ట్ రాయాలి. ఇంకా ఇలాంటి విషయాలు మనం చాలా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని కంటెంట్ మా దగ్గర నుంచి మిస్ కాకుండా ఉండడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.